హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పీతలు గ్రేవీ ఎలా రావాలో మీకు అంటే చాలామంది పీతలు కర్రీ వండుతారు కానీ గ్రేవీ తక్కువగా వస్తుంది కదా. మనకి ఎక్కువగా కావాలనుకుంటే ఎలా వండాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఏం లేదండి, చాలా సింపుల్. నేను మసాలాలు కూడా ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పీతలు ఆల్రెడీ మనకి కొంచెం వేడి కదా, వేడి చేస్తాయి. దానివల్ల మనం మసాలాలు ఎక్కువ వేసుకోకపోవడమే మంచిదన్నమాట. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువగా వేసుకోవాలి. నేను ఈ వీడియోలో ఏవైతే చూపిస్తున్నానో సేమ్ అలా చేయండి, మీకు పీతల కర్రీ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. మళ్ళీ మళ్ళీ మీరు ఇదే రెసిపీని చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. నేను కూడా యూట్యూబ్లో చూసి నేను నేర్చుకున్నాను. బాబాయ్ గారు చేస్తారు కదా, అదే రెసిపీ. కాకపోతే నేను కొంచెం నాకు సొంతంగా కొన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సేమ్ అయితే కాదు, కానీ చాలా బాగా వచ్చింది. అంటే సేమే కానీ కొన్ని నేను యాడ్ చేశాను, అదేంటో మీకు చెప్తాను. ఈ ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నాను. ఉల్లిపాయలు టమాటీలు వేరువేరుగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట. తర్వాత నేను వీడియోలో ఏవేవైతే చూపించానో యాలకులు, లవంగాలు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, దాంట్లో నేను యాడ్ చేసినవి ఏంటంటే చిన్న కొబ్బరికాయ, నెక్స్ట్ గసగసాలు, ఇవన్నీ ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్లా వేపుకొని లైట్గా అప్పుడు మిక్సీ కొట్టుకోవాలి పౌడరు. ఆ పౌడర్ని మనం ఉల్లిపాయ ముద్ద ఏదైతే ఉందో దాంట్లో కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయతో పాటు బాగా వేగాలి. ఫస్ట్ టమాటా వేయకూడదు. ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో కారం, ఉప్పు, పసుపు అన్నీ కూడా బాగా పీతలతో మగ్గించిన తర్వాత లాస్ట్లో టమాటీ ప్యూరీని అయితే వేయాలి. దాన్ని కూడా మనం బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అప్పుడు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఆ వాటర్ కూడా బాగా దగ్గరగా అయిపోవాలి. గ్రేవీ అయితే థిక్గా వస్తుందన్నమాట మనకి. చాలా